శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే తిథి ఈ యొక్క కృష్ణాష్టమి. కృష్ణాష్టమి పర్వదినాన్ని ఎప్పుడు జరుపుకోవాలి అని మనము తర్జన భర్జనలో పడుతూ ఉంటాం. దానికి పెద్దలు అందించినటువంటి ఒక శ్లోకం ద్వారా మన యొక్క వివరాల్లోకి వెళ్దాం. సింహమాసే శితే పక్షే రోహిణ్యాం అష్టమీ తిథౌ చరమార్ధ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురుం. అంటే సింహమాసే అంటే అయ్యా శ్రావణ మాసం అన్నారు, సింహమాసం ఏమిటి అంటే చాంద్రమానంలో మనము దీన్ని శ్రావణ మాసం చెప్తున్నాం. ఎందుకంటే శ్రవణ నక్షత్రం రోజున పౌర్ణమి ఉంది గనక. అలాగే సింహంలో రవి సంచారం జరిగేటువంటి స్థితి కలిగి ఉంటుంది గనక దీన్ని సింహమాసంగా మనకు ప్రకటించడం జరిగింది. అలాగే శితే పక్షే అంటే ఏమిటి? రెండవ పక్షము అని అర్థం. శ్రితపక్షము తర్వాత వచ్చే పక్షం అంటే ఏమిటి? ముందు వచ్చేటువంటిది ఏమిటి? శుక్లపక్షము. ఆ చాంద్రమానంలో ఉండేటువంటిది రెండవది కృష్ణపక్షం. అందులో రోహిణ్యాం అష్టమీ తిథౌ అంటే రోహిణీ నక్షత్రం కలిగినటువంటి అష్టమి తిథి నాడు ఈ యొక్క చరమార్ధ ప్రతిపాదిత చరమార్ధితమైనటువంటిది అంటే ఏంది? చరమార్ధ ప్రదాతారం. చరమార్ధం అంటే పూర్వార్ధమంతా పగలుగా చెప్పుకుంటే చరమార్ధం అంటే రాత్రి అని అర్థం. పూర్వార్ధంలో చెప్పబడేటువంటి పగలు కాకుండా రాత్రి తిథి సమయంలో రోహిణీ నక్షత్రం కలిగినటువంటి కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు చేసేటువంటి తిథే ఈ యొక్క శ్రావణ మాసంలో కృష్ణపక్షంలోని కృష్ణాష్టమి. ఈ కృష్ణాష్టమి అనే కార్యక్రమాన్ని ప్రధానంగా శ్రీకృష్ణుడు జన్మించినటువంటి గొప్ప తిథి ఈ యొక్క కృష్ణాష్టమి. రోహిణీ నక్షత్రము 27 మంది నక్షత్రాలలో చంద్రుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి భార్య ఈ రోహిణీదేవి. అందుగురించి రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడా సహజంగానే గురు లక్షణాలు ఉంటాయి అని చెప్తారు. ఎందుకంటే ప్రియమైనటువంటి సఖితో ఉండగా చంద్రుడు ఉండగా జన్మించినటువంటి వారు కనుక ఆ రోహిణీ నక్షత్రం యొక్క విశిష్ట అత్యంత వైభవంగా ఉంటుంది. అలాగే ఈ పౌర్ణమి నుండి అమావాస్యకు కృష్ణపక్షంలోకి వెళ్ళే సమయంలో రోహిణీ నక్షత్రంతో కూడినటువంటి చంద్రుడు ఎవరైతే ఉంటారో ఆ చంద్రుడు విశేషమైన వైభవాన్ని అర్ధమీమాంసగా ఇస్తాడు. దాని అర్థం ఏమిటి అంటే మనం అజ్ఞానం అనేటువంటి తిమిరంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం అనే సమయంలో కృష్ణపక్షంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం గనక సాక్షాత్తు ఆ పరంధాముడే జగద్గురువై నిలబడి మనకు గీతాపారాయణాన్ని ఉపదేశించాడు. మనకు ఇతిహాసాల ద్వారా తెలుస్తున్నటువంటి ప్రకరణం మనకుండేటువంటి మహాభారతంలో శ్రీకృష్ణుడు ఆ యొక్క యుద్ధకాండలో ఈ వివరాలన్నీ తెలియజేసినట్టు మనకు తెలియవస్తుంది. ఇటువంటి ఆ యొక్క కృష్ణ పారాయణమైనటువంటి దాన్ని కృష్ణ ద్వైపాయనుడు అనేటువంటి వ్యాస మహర్షి మనకు ఇదంతయు కూడా అందివ్వడం జరిగింది. ఇంత విశేషమైనటువంటి కృష్ణాష్టమి రోజున ఎవరైతే భగవద్గీతను పఠిస్తారో వారిలో ఉన్న అజ్ఞానం అంతయు కూడా నశించి భగవద్ అనుగ్రహం వలన వారికి ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి కూడా విముక్తిని పొందుతాం. ఈతి బాధల వల్ల కలిగేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నింటి నుండి కూడా మనం విముక్తులమవుతాము అని చెప్పడం జరిగింది. ఈ కృష్ణాష్టమి రోజున మనం చాలా వరకు వింటూ ఉంటాం. ఎక్కడ అంటే ఈ యొక్క పంచచూర్ణాల గురించి వచ్చినప్పుడు కుంకుమ, పసుపు, గంధము, తర్వాత బుక్కా గులాలు అని రాస్తాం. ఆ బుక్కా గులాలు ఎక్కడా కూడా ఈ మధ్యకాలంలో ఎవరు దాన్ని ఉపయోగించుకోకపోవడం వలన అమ్మకాలు తగ్గాయి, కొనుక్కునే వాళ్ళు కూడా తగ్గారు. కానీ ఈ కృష్ణాష్టమి రోజున మాత్రము తప్పనిసరిగా ఆ కృష్ణుడి యొక్క విగ్రహాన్ని పాల చేత అభిషేకించి ఆ తర్వాత ఆ కృష్ణుడికి ఈ యొక్క ఆ చందన అరతులుగా ఇచ్చేటటువంటి వాటిల్లో ప్రధానంగా చందనాన్ని పూతగా వేసి ఆ తర్వాత స్వామి పైన ఈ బుక్కా గులాలు ప్రత్యేకంగా దానిపైన చల్లుతారు. ఆ బుక్కా గులాలు చల్లినటువంటి దానిపైన స్వామివారిని చూస్తారు, రంగవల్లిలో ఉండేటువంటి ఆ స్వామిని. ఆ స్వామిని దర్శించుకోవడం వల్ల ఎన్నో రకాలైనటువంటి పాపాలు అనేటువంటివి మనకు చిన్న బాలకృష్ణుడి పైన ఈ చందనాన్ని పూసి దానిపైన ఈ యొక్క బుక్కా గులాలను అలంకరించడం ద్వారా మనకు ఆ దర్శించినంత మాత్రానే పాపాలు పటాపంచలవుతాయి అని చెప్తారు. అలాగే మనకు ఉండేటువంటి షోడశాక్షర నామాలలో
ద్వాదశిగా వెళ్ళేటువంటిది రామనామం అయితే షోడశిగా ఉండేటువంటిది ఈ యొక్క కృష్ణనామం. అది చాలా దూరమైంది ఏమి కాదు. ప్రత్యక్షంగా చెప్పవలసి వస్తే ఆ శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహ ప్రీతిపాత్రమైనటువంటి ఈ యొక్క కృష్ణుడి యొక్క నామాలు ఏమిటి అంటే హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటిది మనకు 16 అక్షరాలు కలిగినటువంటి నామం. అందులో ప్రారంభంలో హరే రామ 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 హరే హరే అనేటువంటి వచనం ద్వారా దీన్ని ముగిస్తాం. కొన్ని చోట్లలో దీన్ని ముందుగా హరే రామ 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 హరే హరే అని చెప్పి ఆ తర్వాత హరే కృష్ణ అని చెబుతూ ఉంటారు. ఆ హరే రామ హరే కృష్ణ అనే పదాలలో దాన్ని కాస్త వేగంగా చేసేటప్పుడు చూడండి, హరే రామ్ 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 హరే హరే అనే పదం ద్వారా దీన్ని ముగింపులోకి వస్తుంది. అంటే వేగంగా చెప్పినప్పుడు హరే రామ అనేటువంటి మాత్ర ఏదైతే ఉందో హరే రామ్గా వస్తుంది. ఇలా 4 మాత్రలు తగ్గడం ద్వారా ఆ 16 అక్షరాలలో ఉండే 4 మాత్రలు తగ్గి అదే ద్వాదశి అవుతుంది. అందుకే రామమంత్రం యొక్క గొప్ప విశిష్టత, శ్రీకృష్ణుడి యొక్క గొప్ప విశిష్టత ఇక్కడ మనకు రెండూ కలబోసినటువంటి మంత్రము హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అనే యొక్క మంత్రాన్ని పఠిస్తూ హరే రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే అనడం ద్వారా ముందుగా రామనామంతో మొదలుపెట్టిన షోడశాక్షరి మహామంత్రాలు 2 పక్షాలుగా ఉంటే ఇది ద్వాదశిగా మారుతుంది అని మంత్రోపాసనలో చెప్పబడినటువంటి విశేషమైనటువంటి తత్వం. అంత విశేషమైనటువంటి ఆ యొక్క శ్రావణ కృష్ణ అష్టమి ఏదైతే ఉందో అది అత్యంత శ్రావణ మాసం మాఘమాసంలో ఉండే విశేషాలు ఎలా ఉంటాయో శ్రావణ మాసంలో కూడా గొప్పనైనటువంటి తిథులు ఈ యొక్క శుక్రవారాలు, అలాగే మంగళవారాలు, సోమవారాలు, ప్రత్యేకంగా కృష్ణాష్టమి, పౌర్ణమి అనేటువంటి ఈ యొక్క పంచతిథులుగా వివరించబడేటువంటి 5 రోజుల కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కనుక అందరూ శ్రావణ మాసంలో వచ్చే కృష్ణాష్టమి రోజున ఆ యొక్క కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందగోలరని కోరుతున్నాం. స్వస్తి.